హాయ్ అండి. ఇంత చీకట్లో ఎక్కడికి వెళ్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఇది 20 రోజుల క్రిందటి వీడియో అనమాట. మా అత్తగారు విజయవాడ వెళ్తున్నారు వాళ్ళ చెల్లిగారింటికి, మా చిన్నత్తగారు వాళ్ళ ఇంటికి అనమాట. జన్మభూమి ట్రైన్ ఎక్కించడానికని నేను కూడా వెళ్తున్నాను. జన్మభూమి 6:20కి, అందుకని 5:30కే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. మా వారు ఊర్లో లేరు, అందుకని నేను వెళ్తున్నాను అనమాట ట్రైన్ ఎక్కించడానికి. మా అత్తగారు విజయవాడలో మా చిన్నత్తగారు వాళ్ళు ఉంటారన్నాను కదా, వాళ్ళతో పాటు తిరుపతి వెళ్తున్నారనమాట. ఆటోలు పెద్దగా రావట్లేదు. అయితే ఫస్ట్ బస్సు అనుకుంటా 5:15కి వచ్చింది. ఆ బస్కి అయితే ఎక్కి స్టేషన్కి వెళ్ళాము. వెళ్ళేసరికి ఇంకా ట్రైన్ ప్లాట్ఫామ్ పైన ఉంది. జన్మభూమి ట్రైను వైజాగ్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ అత్తగారికి అయితే ఎక్కించేసాను. నేను కూడా కాసేపు ఉన్నానన్నమాట. అయితే కొంచెం మూవ్ అయింది, ఇంజిన్ పెట్టారో ఏమో. నేనైతే వెంటనే ట్రైన్ ఇంకా మూవ్ అయిపోతుందని నేనైతే ఇంకా దిగిపోయాను. ఇంకా అత్తగారికి నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి వచ్చేసానన్నమాట. ఇంకా నేను అత్తగారికి వాటర్ బాటిల్ కొని ఇచ్చాను. టిఫిన్ దోశలు చేసి పెట్టానన్నమాట. ఇంకా వెంటనే బస్సు వచ్చింది. బస్కి ఎక్కి నేనైతే వచ్చేసాను. ఇదేంటంటే గోపాలపట్నం దగ్గర ఎర్లీ మార్నింగ్ 3కి ఇక్కడ ఆకుకూరలన్నీ పెడతారనమాట. ఎటు చూసినా రెండు వైపులా ఆకుకూరలే. గోపాలపట్నం ఆర్చ్ దగ్గర అనమాట. గోపాలపట్నం ఆర్చ్ దగ్గర ఇది హోల్సేల్గా అమ్ముతారనమాట ఆకుకూరలు. చాలా తక్కువ కాస్ట్కి చాలా ఎక్కువ ఆకుకూరలు వస్తాయి. మా వారైతే అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చేవాళ్ళు అనమాట. నేనైతే ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ టీ తాగే వెళ్ళాను. ఇంటికి వచ్చి కాఫీ పెట్టుకొని కాఫీ తాగి కాసేపు కూర్చున్నాను. నేను ఇంటికి వచ్చేసరికి 7 అయింది. ఇంకా ఉదయాన్నే చేయాల్సిన పనులన్నీ ఉంటాయి కదా, వాకిలంతా తుడుచుకోవడం, పూజ కోసం పూలు కోసుకోవడం, ఇంకా కంటిన్యూగా పనులు అయితే ఉంటాయి. అయితే ఇవన్నీ తుడుచుకొని దేవుడి కోసం పూలైతే వాకిలైతే చాలా పెద్దదన్నమాట. 20 మినిట్స్ పడుతుంది తుడవడానికి. తుడిచి వాటర్ జల్లి ముగ్గు పెట్టేసరికి అరగంట అవుతుంది. ముందు రోజే ముగ్గునైతే పెట్టుకున్నాను. ఇంకా మామూలుగా తుడిచేయడమే. ఇంకా ఇప్పుడైతే పూజ కోసమని పువ్వులైతే కోసుకుంటున్నాను. మా వాకిట్లో ఈ గన్నేరు పూలు అంటారు కదా, అవైతే ఉన్నాయి. ఇంకా ఇంటి ఎదురుగానే మారేడు చెట్టు ఉంది. చిన్న శివలింగం ఉంది. ఆ శివలింగం పైన ఈ మారేడు దళం వేసి రోజు నీళ్లు వేస్తానన్నమాట. అందుకని రోజు ఈ మారేడు దళాన్ని అయితే కోస్తాను. ఇంకా శంఖం చెట్టు వేసాము. శంఖం పూలు కూడా పూస్తున్నాయి. ఈ పూలు ఈశ్వరునికి ఇష్టం అంటారు. నా దగ్గర చిన్న శివలింగం ఉంది. శివలింగం పైన పెట్టి పూజ అయితే చేస్తాను. ఈ శంఖం పూలతో కషాయం చేసి తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ కషాయం చాలా మంచిది. మా వారు అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు. నందివర్ధనం పూలు కూడా కొన్ని పూస్తున్నాయి. వాటితో పాటు నేను కొన్ని తులసి దళాలను కూడా కోస్తాను. వాటితో కూడా పూజనైతే చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా పూలన్నీ కోసుకున్నాక దేవుని సామాన్లు అయితే తోమడానికి అయితే తెచ్చుకున్నాను. ముందు రోజు తోముతాను, కానీ ఎందుకో పనులు ఎక్కువ వల్ల ముందు రోజు తోమడానికి కుదరలేదు. ఒకసారి చింతపండుతో తోమిన తర్వాత సబీనాతో తోమామంటే చాలా తెల్లగా వస్తాయి. ఇలా తోమిన తర్వాత ఒకసారి ట్యాప్ వాటర్తో కడిగి మళ్ళీ మున్సిపల్ వాటర్ ఉంటుంది కదా, దాంతో కడిగామంటే చాలా తెల్లగా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇలానే తోముతాను. ఇత్తడివి పూజ సామాన్లు ఇంకా వేరే రాగివి ఏవైనా తోమేటప్పుడు వేగంగా తెల్లగా రావాలి అంటే ఏం చేయాలి అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వీడియోలు వచ్చాయి. వాటిలో కొన్ని నేను ట్రై చేశాను. అజినోమోటోలో విమ్ లిక్విడ్ కలిపి తోమాను. చాలా వేగంగా తెల్లగా వచ్చాయి, కానీ అంతే వేగంగా నల్లగా అయిపోయాయి అనమాట. అయితే చింతపండు సబీనాతో తోమినవి మరుసటి రోజు దేవుని దగ్గర తీసినా కూడా చాలా తెల్లగా ఉంటాయి. పనులన్నీ చేసి స్నానం చేసి దీపాన్ని అయితే పెట్టుకున్నాను. చెప్పాను కదా, శివలింగం చిన్నది ఉంది, దాని మీద మారేడు దళం పెడతానని. అలా మారేడు దళం పెట్టిన తర్వాత ఇంకా 11 సార్లు రుద్రమంత్రం చదువుతూ వాటర్ని అయితే పోస్తాను. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.
అంటూ శివుని మీద అయితే నీళ్ళు వేస్తాను. ఇంకా దీపం అయిపోయిన తర్వాత దోశలు చేసి నేను టిఫిన్ అయితే చేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్లోకి సాంబార్ చేశాను. సాంబార్తో పాటు బెండకాయ ఫ్రైని అయితే చేశానన్నమాట. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను. అయితే ఇక్కడ నేను కొన్ని టిప్స్ అయితే పాటిస్తాను. అదేంటో చూడండి. మెయిన్ ఏంటంటే శారీస్ వేసేటప్పుడు మొత్తం చుట్టేస్తాయి కదా, అలా లేకుండా ఇలా లంగా నాడాల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని ఆ చివర ఈ చివర కట్టేస్తాను. అలా అయితే మొత్తం చుట్టుకోవన్నమాట. శారీస్ చుట్టుకోకుండా నీట్గా ఉంటాయి. శారీస్ అన్నీ ఇలానే వేస్తాను. ఇంకా కొన్ని మంచి శారీస్ ఉంటాయి కదా, అంచులు అవి పోతాయేమో అన్నవి ఇలా డిమార్ట్లో బ్యాగ్స్ వస్తాయి కదా, వైట్ బ్యాగ్స్, అలాంటి వాటిలోని వేసి వాషింగ్ మిషన్లో వేసేస్తాను. చూడండి, ఇవన్నీ అలా ఉంచినవే మంచి శారీస్ అందులో వేసి ముడివేసి ఇంకా బ్యాగ్తో పాటు వాషింగ్ మిషన్లో వేసేస్తానమాట. అలాంటప్పుడు అక్కడ చూపిస్తున్నాను కదా, అలా అంచులు ఉన్నవేమి కుట్లు వీడిపోకుండా ఉంటాయన్నమాట. ఇదేమో మరుసటి రోజు మధ్యాహ్నం లంచ్లోకి ఎండు నెత్తళ్ళ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి మర్చిపోయాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే కామెంట్ చేయండి. అయితే నేను ఎలా చేశానంటే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు పసుపు కారం వేసి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక నెత్తళ్ళని ముందుగానే క్లీన్ చేసి ఉంచాను. ఒక పావు గంట సేపు వేడి నీళ్ళు వేసి నానపెడితే దానిలో ఉన్న ఆ ఇసుకంతా క్రిందికి వచ్చేస్తుంది. ఇంకా ఏమైనా పులుసు ఏమైనా ఉంటే అది కూడా క్లీన్ చేసేయచ్చు. 3-4 సార్లు నీట్గా కడుక్కున్నామంటే ఇంకా కర్రీలో వేసేయచ్చు అనమాట. అలా వేసిన తర్వాత 8 నుంచి ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసి మరి కాసేపు ఫ్రై చేసుకున్నాక నేను 2 టమాటాలని కట్ చేసి ఉడికించి ఉంచుకున్నాను. వాటిని కూడా ఇందులో వేసి మరో 5 నిమిషాలు ఫ్రై చేశాక మనకి కొంచెం గ్రేవీ కావాలంటే కొద్దిగా నీళ్లు వేసుకొని మరో 5 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మరి ఫ్రైలా కాకుండా మరి గ్రేవీలా కాకుండా కర్రీ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయానని చెప్పాను కదా, అదైతే ఎవరు అబ్జర్వ్ చేసినా కామెంట్ అయితే మర్చిపోకుండా తప్పనిసరిగా చేయండి. అది వేయకపోయినా కర్రీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంది. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.